అందరికీ నమస్కారం. ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా? susilananduriSrinivas.org అనే మన వెబ్సైట్‌కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్‌ని క్లిక్ చేయండి. సామాన్యంగా బంధువులు కాదు, ఆ బంధువులే ఉంటారు. అది ప్రతి వాళ్ళ జీవితంలో మనం పైకెక్కుతున్నాం అనుకోని ఎలా కిందకి లాగేద్దామని చూసేవాళ్ళే ఉంటారు. ఫోన్ ఎత్తగానే ఫస్ట్ మీరు అప్పు అడగడానికి చేస్తారా? అప్పు అయితే మాత్రం మా వల్ల కాదు, ముందే చెప్పేసి. వాళ్ళకి ఆకలికి తట్టుకోలేక ఇంకొక బంధువు ఇంటికి వెళ్ళి తలుపు తడితే పట్టెడు అన్నం పెట్టండి మా పిల్లలకి, మాకు కూడా అక్కర్లేదు అంటే వాళ్ళు బయట నుంచే వస్తూ పొరపాటున నిద్రమత్తులో ఎలా పడిపోయారో తెలియదు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయారు. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఎవరైనా పిల్లవాడికి పరీక్షలో బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి అనుకోండి, అమ్మ ఏం చేస్తుంది, ఈసారి చదవకపోయావా, క్లియర్ చేయకపోయావా, ఊరుకోని జాగ్రత్త అని చాలా కోపంగా తిట్టి కూర్చోబెడుతుంది. కానీ ఆ పిల్లవాడు చదువుతూ ఉన్నాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తున్నా, అయ్యో నా పిల్లాడు అలసిపోతున్నాడు అని చెప్పి ఒక టీయో ఒక హార్లిక్స్ ఏదో ఒకటి తెచ్చిస్తుందా. అంటే ఏమిటి, అమ్మ కోపమనా? కాదు, అమ్మ ఏది చెయ్యాలో అది చేస్తుంది. ఆ చేస్తున్నప్పుడు జాలి చూపిస్తుంది. ఈ అమ్మ కన్నా పెద్దమ్మ ప్రకృతి. అందుకే లక్ష్మీ అష్టోత్తరం దేంతో ప్రారంభమవుతుంది? ప్రకృతిం వికృతిం విద్యం, అంతే కదా. అమ్మవారే ప్రకృతి స్వరూపం. అమ్మవారు కూడా ప్రకృతి రూపంలో ఏం చేస్తారంటే కర్మని అనుభవింపజేస్తారు. అయ్యి బాబు, ఇంక జీవితం మొత్తం నాశనం అయిపోయిందిరా అనిపిస్తుంది. కానీ జీవితపు తలుపులన్నీ మూసేసినా సరే ప్రకృతి ఎక్కడో ఒక చోట ఒక కిటికీ తెరిచి ఉంచుతుంది. మనం చేయాల్సిన పని ఏమిటంటే, సామాన్యంగా ఏదైనా కష్టం రాగానే అసలు మాకు కొన్ని మెయిల్స్ వస్తుంటాయి, పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం, మేము ఆత్మహత్య చేసేసుకుంటాం. ఎప్పుడు కూడా ప్రకృతి అన్ని తలుపులు మూసేసినా ఎక్కడో ఒక చోట కిటికీ తెరిచి ఉంచుతుంది. ఈ ఆత్మహత్యలు అలాంటివి కాకుండా అది ఎక్కడుంది అనేది సహనంతో వెతకగలిగితే కనుక అప్పుడు ప్రకృతి చేసే చమత్కారం తెలుస్తుంది. ఇదిగో మీకు ఒక కుటుంబం గురించి చెప్తా. ఈ నెల మనం చేయబోయే మంచి పని ఇదే. ఈయన పేరు నాగేశ్వరరావు గారు. వీళ్ళు స్మార్తులు. ఋగ్వేద శాఖ. లేపాక్షి ఉంది కదా మనకి హిందూపూర్ దగ్గర, అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో దేమకేతపల్లి అని ఒక ఊరుంది. అది వీళ్ళ స్వగ్రామం అనమాట. అయితే 2016లో ఏమైంది, ఒకరోజు రాత్రి ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారట. అక్కడ బాత్రూమ్కి వెళ్ళి బయటకు వస్తూ పొరపాటున నిద్రమత్తులో ఎలా పడిపోయారో తెలియదు, ఫస్ట్ ఫ్లోర్లోంచి కింద పడిపోయారు. పడిపోయి పాపం వెన్నెముక మొత్తం విరిగిపోయింది. విరిగిపోయి మంచాన పడిపోయారు. ఇంకంతే కదా, వెన్నెముక విరిగిపోతే మంచాన పడిపోవడమే. 2 ఆడపిల్లలు. ఆ సమయంలో 2016లో వాళ్ళ వయస్సు 10 ఏళ్ళు 5 ఏళ్ళు, చిన్న చిన్న ఆడపిల్లలు పాపం. ఆయన మామూలుగా అయితే వంటలు అవి చేస్తూ ఉంటారు కదా పెళ్ళిళ్ళకి వాటికి, అందులో సహాయకుడి కింద ఉండేవారు. ఉండి ఆయన సంపాదనతో ఆ జీవితం నడిచేది. అలాంటిది ఆ కుటుంబం పాపం రోడ్డున పడిపోయింది. బెడ్ రిడన్ అయిపోయారు. అంటే ప్రకృతి ఏం చేసింది, తలుపు మూసేసింది. కానీ చూడండి కిటికీ ఎలా తెరుస్తుందో ప్రకృతి. వాళ్ళకి ఆ భార్యాభర్తలకి ఏమనిపించిందంటే, ఇది తగ్గిపోయి వెన్నెముక బాగుపడితే తిరుపతి కొండ నడిచెక్కుతాను అలిపిరి నుంచి అని మొక్కుకున్నారట. వెన్నెముక విరిగిపోతే అలా బాగుపడిపోవడం అనేది అసలు మీరు ఎక్కడైనా చూసారా? దానికి సర్జరీలని ఎన్నో చేయాలి. వెంకటేశ్వర స్వామి విచిత్రం. అందుకే పరమాత్మని ఆపద ముక్కులవాడ అనాథ రక్షక అని చెప్పి అక్కడ అన్ని లక్షల మంది ఎందుకు అంటే ఇలాంటి కష్టాలు స్వామి చెవిన పడితే వింటాడంతే. విచిత్రం ఏంటో తెలుసా, ఆయనకి సర్జరీ లేకుండా ఆ వెన్నెముక మళ్ళీ అతుక్కుపోయి బాగుపడింది. ఆ తరువాత అలిపిరి నుంచి మొదలుపెట్టి కొండ వరకు చాలా గంటలు పట్టింది, కానీ నడిచెక్కారు ఆయన. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, అసలు ఎవరైనా ఊహించగలరు అది? స్వామి ఘటనా సమర్థుడు. కానీ చూడండి, ప్రకృతే తలుపులు మూసేసింది, కాస్త ఒక చిన్న కిటికీ తెరిచింది. మరి ప్రకృతిం వికృతిం విద్యాం ఇందాక చెప్పాను కదా, అమ్మవారే అయ్యవారికి చెప్పించి ఆ జీవితాన్ని బాగు చేయించారేమో. ఇంకా సజావుగా నడవడం మొదలుపెట్టింది. మళ్ళీ ఆయన ఏదో పనులు చేసుకోవడం, కుటుంబాన్ని పోషించడం పునఃప్రారంభమైంది. జీవితం బాగానే ఉంది. 2021 దాకా వంటలు అవి చేసుకున్నారు. మళ్ళీ ఓ రోజు వంటకు వెళ్ళాక భార్యకి ఫోన్ వచ్చింది. ఆవిడ పేరు శ్రీమతి ముక్త. ఏమిటి అంటే, మీ ఆయన పడిపోయారు అందా. అంతో పాపం వీళ్ళందరూ కంగారుగా బయలుదేరి వెళ్ళారు. వెళితే అక్కడ మాట లేకుండా పడిపోయి ఉన్నారు. అలాగే శరీరం కూడా అలా ఏదో కొంకలు తిరిగిపోతున్నట్టు అయిపోయింది. వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించారు. చూస్తే పక్షవాతం వచ్చిందమ్మా ఆయనకి అన్నారు. ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ అదేమీ తగ్గలేదు. పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయారు. ప్రకృతి మళ్ళీ తలుపులు క్లోజ్ చేసేసి కర్మ అనుభవింపజేస్తుంది. ఏం చేస్తాం, దురదృష్టం. ఆ సమయంలో ఇంకా ఇంట్లో చాలా ఘోరమైన పరిస్థితి వచ్చి అసలు పిల్లలకు కూడా తినడానికి తిండి లేని పరిస్థితి. అప్పుడు బంధువులకి ఫోన్ చేశారు.
ఎంత ఘోరంగా ఉంటారు చూడండి. మనకి మంచి బంధువులు ఎవరైనా దొరికితే దాయాదులు కానీ అది అదృష్టం అంతే నిజంగాను. సామాన్యంగా బంధువులు కాదు, రాబంధువులే ఉంటారు. అది అది ప్రతి వాళ్ళ జీవితంలో మనం పైకెక్కుతున్నాం అనుకోండి, ఎలా కిందకి లాగేద్దామని చూసేవాళ్ళే ఉంటారు. అవసరం వచ్చిందనుకోండి దరిదాపుల్లో కూడా రారు. చూడండి వీళ్ళ విషయంలో ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే అవతల వాళ్ళు ఎత్తి, అయ్యో పక్షవాతం వచ్చింది ఎలా ఉన్నావు అని కాదట. ఫోన్ ఎత్తగానే ఫస్ట్, మీరు అప్పు అడగడానికి చేశారా? అప్పు అయితే మాత్రం మా వల్ల కాదు, ముందే చెప్పేస్తున్నాం అని చెప్పారు. ఎంత బాధాకరం అది చెప్పి ఫోన్ పెట్టారు. అంతే. ఇంక పిల్లలకి ఆకలికి తట్టుకోలేక ఇంకొక బంధువు ఇంటికి వెళ్ళి తలుపు తడితే, పట్టెడు అన్నం పెట్టండి మా పిల్లలకి, మాకు కూడా అక్కర్లేదు అంటే, వాళ్ళు బయట నుంచే ఇవన్నీ మేము చూడలేము అని చెప్పి తలుపేసేసుకున్నాం. మళ్ళీ బ్రతుకు భారం అయిపోయింది. దానికి తోడు పక్షవాతం కదా, ఇంకా పాప ఆ భార్య కూడా ఆయన పక్కనే కూర్చుని సపర్యలు. ఈ సమస్యనిచ్చిన ప్రకృతే మళ్ళీ ఒక కిటికీ తెరిచింది. ఏమైంది? పలమనేరు ఉంది కదా చిత్తూరు దగ్గర, అక్కడ విరూపాక్షపురం అని ఒక ఊరుందిట. అక్కడ ఎవరో ఆయుర్వేద వైద్యులు పసరుతో ఈ పక్షవాతానికి ట్రీట్మెంట్ ఇస్తారు. నాకు ఈ మధ్య వీళ్ళు చెప్తూ ఉంటేనే తెలిసింది, నేను ఎప్పుడు వినలే. దాంతో ఆ ట్రీట్మెంట్ తీసుకునేసరికి ఈయనకి పనిచేసి నెమ్మదిగా కర్ర పుచ్చుకొని అడుగులేసే స్థితికి వచ్చారు. అంటే పక్షవాతం ఇంకా ఉంది, పెరాలసిస్ అలాగనే, కానీ నడవగలుగుతున్నారు నెమ్మదిగా. చూడండి అది ఎంత అదృష్టమును. పనికి వెళ్ళలేకపోతున్నారు. దాంతో ఇంక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితికి వచ్చారు. మరి ఎలా ఉంటారు? అప్పుడు ఎవరో బెంగళూరులో బ్రాహ్మణ సంఘం ఏదో ఉందిట, వాళ్ళు ఇక్కడికి రండి, మేము మీకు ఇక్కడ సహాయం చేసి ఏదైనా చేస్తాము అంటే పాపం ఇక్కడికి వచ్చారు. కానీ వచ్చి ఇక్కడెక్కడ ఉంటారు? చూడండి అన్ని చోట్ల కూడా జీవితంలో తలుపులు మూసేయబడుతున్నాయి. మనం ఇప్పటిదాకా చేసిన కేసులన్నీ అంతే. వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే మన కష్టాలు ఏమాత్రం అనిపిస్తాయి. కానీ ఆ తలుపులు మూసేసిన ప్రకృతే మళ్ళీ ఒక కిటికీ తెరిచింది. ఏమిటి అంటే, గుంటూరులో దుర్గాప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారట. ఆయన సహృదయుడు. ఏమిటంటే ఈ రెంటు ఇంటికి అడ్వాన్స్, బెంగళూరులో ఇళ్ళకి అడ్వాన్సులు చాలా దారుణంగా ఉంటాయి అసలు. ఆ అడ్వాన్స్ రెంటు నేనే కట్టేస్తాను, మీరు ఉండండి అని చెప్పి వాళ్ళకి ఒక చిన్న ఇల్లు తీసిచ్చి అందులో ఉంచారు. విచిత్రం ఏమిటో తెలుసా, నేను ఈయన అడిగాను, ఎంతండి ఇంటికి రెంటు అని. అంటే ఆయన అన్నారు, మాకు తెలియదండి, అది ప్రతి నెల దుర్గాప్రసాద్ గారే కట్టేస్తారు గుంటూరు నుంచి రెంటు, మా ఓనర్కి పంపించేస్తారు, ఎంత రెంటో కూడా ఇప్పటికీ నాకు తెలియదు అని. ఆయన ఎందుకు అలా చేస్తున్నారంటేట, 20 సంవత్సరాల క్రితం ఆ దుర్గాప్రసాద్ గారికి కూడా ఇలాగే స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత హనుమాన్ చాలీసా తీవ్రంగా చేసేసరికి ఆంజనేయ స్వామి దయ వల్ల తగ్గింది. అందుకని పక్షవాతం ఉన్నవాళ్ళు ఎవరికైనా నేను సహాయం చేయాలి అని చెప్పి పుణ్యాత్ముడు ఈ రకంగా సహాయం చేయడం మొదలుపెట్టి, ఆయనకి ఆంజనేయ స్వామి పరిపూర్ణమైన ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు పాపం వీళ్ళ జీవనం ఎలా నడుస్తోంది? ఈయన కూడా చాలా కష్టపడి నడుస్తున్నారు కదా అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న బండి పెట్టుకున్నారు. ఆ బండిలో ఏవో దోశలు అవి వేస్తూ, అలాగే చిత్రాన్నం అంటారు ఇక్కడ మన పులిహార టైప్ అనమాట, అలాంటి తయారు చేస్తూ కష్టపడి సాగిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, అక్కడే దొరికింది ఇల్లు. దాంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి రోజు కష్టపడి కిందకి దిగుతారు. మరి ఎంత కష్టం అండి. అలాగే బండి కూడా ఎక్కడో పక్క వీధిలో ఉంది. ఎలా వెళ్తారు అక్కడికి అంటే, మళ్ళీ ఆ తలుపులు మూసేసిన ప్రకృతి ఒక కిటికీ తెరిచిపెట్టింది. ఏమిటి అంటే, ఆయనకి 2 కూతుళ్ళు ఉన్నారు. లహరి అని ఒక పాప, చిన్న పాప, వర్షిణి అని పెద్ద పాప. పెద్ద అమ్మాయి డిగ్రీ చదువుతోంది, చిన్న అమ్మాయి ఏమో 9th క్లాస్ చదువుతోంది. వాళ్ళిద్దరూ తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. చిన్నప్పుడు ఆయన పిల్లల చేత తప్పటడుగులు వేయించి ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ తండ్రి చేత అలా చేయిస్తున్నారు. ఆ చిన్నమ్మాయి మేము అసలు అక్కడ చూసాము, ఆయన కిందకి దింపేటప్పుడు ఆయన కాలు మడత పడుతుంటే అమ్మాయి బాధపడిపోయి వెళ్ళి మళ్ళీ ఆ కాల్ సెట్ చేసి మామూలుగా నడిపిస్తుంది. అక్కడ చిన్న ర్యాంప్ లాంటిది ఉంది, అది దిగేటప్పుడు ఆయన కష్టపడుతుంటే అలాగా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇంకా పెద్దమ్మాయి ఏం చేస్తుంది, ప్రతిరోజు కాలేజీకి వెళ్లే ముందు ఆయన్ని తీసుకువెళ్ళి స్కూటీ మీద, ఆ వాళ్ళ బండి ఉంది కదా దోశలు అవి వేసేది, అక్కడ దింపేసి అక్కడే గబగబా 2 తయారు చేయించేసుకుని ఆ టిఫిన్ని బాక్స్లో పెట్టేసుకుని అదే కాలేజీకి బ్రేక్ఫాస్ట్ కింద పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏదో ఒక రకంగా బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఏవో బజ్జీలు అవి వేసుకుని, దోశలు అవి వేసుకుని రోజుకి ఎంత మిగులుతుందో తెలుసా? 80 to 100 రూపాయలు లాభం వస్తుంది. ఆలోచించండి, ఒక భార్యాభర్త, 2 ఆడపిల్లలు, ఎలా నడుస్తుంది ఆ కుటుంబం? పెద్దగా జనం రావట్లేదు అక్కడికి, ఆ బండి దగ్గరికి. అలాగే వీళ్ళకి కూడా నిజంగా పెద్దగా జనం వచ్చినా ఒకవేళ ఆ చేసే కెపాసిటీ లేదు ఇంట్లోనూ, ఏదో చిన్న మిక్సీ ఉందంతే. అలాగే ఎక్కువగా చేస్తే దానికి స్టోరేజ్ లేదు. అంటే ఏదో ఇంత చేశారనుకోండి, ఆయిల్ అవ్వకపోతే మరి పక్క రోజుకి పాడేయాలి, అంతే కదా, వాసన వచ్చేస్తుంది. ఇవి వాళ్ళ వ్యాపారంలో ఉన్న సమస్యలు. దానికి తోడు ఇంకో సమస్య ఏమిటంటే, పాపకి స్కూల్ ఫీజు ఒకటి కట్టాలి, చిన్న పాపకి. దాంతో మేము వెళ్ళాక చూసి మొట్టమొదట
ఆ చిన్న పాపది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది కదా, ముందు ఆ పని చేసేద్దాం అని చెప్పి సుశీల వెళ్ళి ముందు అది కట్టేసి వచ్చింది. అది పెద్ద అంత ఫీజేం కాదు, 7,000 రూపాయలు దాదాపు. అంత తక్కువ ఎలా ఉందండి అంటే, ఆ సిద్ధగంగా మఠం తెలుసు కదా మీకు, ఇక్కడ చూపిస్తున్న స్వామీజీ మీ అందరికీ తెలిసే ఉంటారు, ఆయన ప్రపంచ ప్రఖ్యాతమైన ఆయన. ఆ మఠం తాలూకా స్కూల్స్ కొని పెట్టారు. ఆ మహనీయుడి దయ వల్ల స్కూళ్ళల్లో ఎంతో మంది చదువుకుంటున్నారు. చాలా నామినల్ ఫీ అనమాట. ఈ కాలం 7,000కి ఎవరిస్తారు అంత గొప్ప ఎడ్యుకేషన్? వాళ్ళు ఇస్తున్నారు. అందుకని మొట్టమొదటి సుశీల వెళ్ళి ఏం చేసిందంటే, అమ్మాయికి ఫీజు కట్టేసేసి అమ్మాయిని చేర్పించి వచ్చింది 9వ తరగతిలో. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎలాగైనా సహాయం చేయాలి మనం. ఏమిటి, ఏం చేయాలి? మొట్టమొదట బండి దగ్గరికి ఎవ్వరు జనం రావట్లే, ఎలా రప్పించాలి? అదొకటి మనం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం. రెండోది ఏమిటంటే, వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వండుకునే స్థితికి ఆ కుటుంబాన్ని తేవాలి. మూడవది, వాళ్ళు చేసినా సరే పాడవకుండా ఉండేలాగా వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. ఇవి వాళ్ళకి ఉన్న 3 సమస్యలు. ఆ స్కూల్ ఫీజు సమస్య తీరిపోయింది కాబట్టి ఈ 3 ఇంకా సాల్వ్ చేద్దాం మనం. తొందరలో పితృపక్షం రాబోతోంది కదా, ఆ పితృపక్షంలో ఈ సద్బ్రాహ్మణుడికి మనందరం కలిసి సేవ చేద్దాం. అందుకని ఈ నెలకో మంచి పనికి మా జీతంలోంచి 12,000 రూపాయలు ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మేము ఈ సేవ చేయడానికి. ట్రస్ట్ సేవలో పాల్గొంటున్న ఛానల్ కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాం. అమ్మవారి దయ వల్ల మీరు, మీ పిల్లలు, మీ వంశం అదంతా కూడా హాయిగా క్షేమంగా మీరు చేస్తున్న ఈ సత్కార్యానికి భగవద్ అనుగ్రహంతో హాయిగా ఉండాలి అని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా? అందుకు 2 మార్గాలున్నాయి. ఫస్ట్ మెథడ్, susila.nanduri.srinivas.org అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. అక్కడున్న ఫామ్లో మీ డీటెయిల్స్, గోత్రం ఫిల్ చేసి డొనేషన్ ఇవ్వచ్చు. అలా చేస్తే రిసిప్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్కి కూడా వాడుకోవచ్చు. సెకండ్ మెథడ్, మీ డొనేషన్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ పంపించండి. సెకండ్ మెథడ్లో డొనేషన్ పంపిస్తే ఆ స్క్రీన్ షాట్ని ఈ క్రిందున్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు, గోత్రంతో సహా పంపించండి. శ్రీమాత్రే నమః.